పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే అట్లీతో చేసే సినిమా బ్రేక్ అవ్వగా ఇప్పుడు జైలర్ డైరెక్టర్ అయిన నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా సెట్ అయినట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే నెల్సన్ జైలర్ సినిమాతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడో అందరికీ తెలుసు. ఈ సినిమాతో రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన సినిమాగా జైలర్ మూవీ నిలిచింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా తీయడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్ తోనే సినిమా ఉంటుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇదే తరహాలో మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ ని లైన్ లో పెడుతున్నాడు త్రివిక్రమ్. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ రెస్ట్ తీసుకుంటాడని అయితే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మేలో అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడంట త్రివిక్రమ్. అయితే ఈ సినిమా 2025లో మొదలైతే 2027 జనవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లయితే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అందరికీ తెలుసు. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ప్రపంచ స్థాయికి చేరుతుందని అందరికీ తెలుసు. అయితే నెక్స్ట్ సినిమా అదే స్థాయిలో ఉంటుందా లేదా అనేదే చూడాలి. నెక్స్ట్ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సపోర్ట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.